నీ దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశం ఎంత గొప్పది అంటే నిన్ను తన పరిశుద్ధ పర్వతానికి తీసుకెళ్ళాలని దేవునికి ఆలోచన. ఒకవేళ ఇంతవరకు అపరిశుద్ధమైన స్థలాల్లో ఉన్నావేమో, అపహాసకులు కూర్చుని చోట నువ్వు కూర్చున్నావేమో, అపరిశుద్ధమైన ప్రాంతాల్లో తిరుగులాడుతున్నావేమో, యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించడం వలన, ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడడం ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా నువ్వు తీర్చబడినప్పుడు నీవు పరిశుద్ధ పర్వతం దగ్గర నివసిస్తావు. దేవుని నివాస స్థలానికి దేవుని నడిపిస్తాడు. ఇంగ్లీష్లో టేబర్నేకల్ అనే పదం వాడబడింది. టేబర్నేకల్ అనే మాట మిష్కన్ అనగా గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అమాంగ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల మధ్య ఉండే దేవుడని, నీ నివాస స్థలానికి నడిపించే దేవుడు, నన్ను తోడుకుని వచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా, ప్రభువు నిన్ను తోడుకుని వచ్చేవాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణం కూడా అదే. సిలువలో మనందరి కోసం మరణించి ఆ భయంకరమైన మరణాన్ని మన కోసం కోరుకుని మనల్ని నడిపించాలనే, మనల్ని తోడుకుని వెళ్ళాలనే దేవునికి ఆలోచన. 136 కీర్తనలో మాట ఉంటుంది, అరణ్య మార్గములోంచి దేవుడు వారు నడిపించి కనాను దేశాన్ని నడిపించాడనే మాట అక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం.